ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? 2025వ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు 2021 నుండి ప్రారంభించి 2025 వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2020-21 ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి, 22-23 ప్రాంతాల్లో జల సంబంధిత, తర్వాతకి భూ సంబంధిత, తర్వాతకి అగ్ని ప్రమాదాలు, తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూలడం లాంటివన్నీ కూడా. అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం. ఇలాంటి పరిస్థితులు ఏమైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా? మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి? ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది? ద్వాదశ రాశుల వారికి 2026వ సంవత్సరం లాభిస్తుందా? అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి? ఎలాంటి పరిణామాల్ని ఎదుర్కోవాలి? ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి? ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క గోచారంలో భాగంగా 2026వ సంవత్సరంలో సెక్టార్ వైజ్గా విద్యార్థులకి, గృహిణులకి, వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం దాని వలన విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తుల గురించి ఆధారపడి ఉంటుంది. మొదటి 3 నుంచి 4 నెలల వరకు గురు సంచారం అలాగే ఉంటుంది. మార్చి నెల అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండదు. మార్చి నెల తర్వాతకి గురుగ్రహం అనేటువంటిది ఈ యొక్క కర్కాటకంలోకి వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి గురుగ్రహం అనేటువంటిది మళ్ళీ 6 నెలల తర్వాతకి, అంటే కరెక్ట్గా సెప్టెంబర్ ప్రాంతంలో ఈ యొక్క తృతీయ స్థానంలోకి వస్తుంది. మళ్ళీ తర్వాత 3 నెలలలో, అంటే మళ్ళీ ఆ వచ్చే సంవత్సరం జనవరి టైంకి ఈ యొక్క 4వ స్థానంలోకి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశి వారికి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి 3-4 నెలలు మాత్రమే యోగ్యము. కాబట్టి ఆ టైంలోనే ఏం చేసినా వీరికి ఇప్పుడు నేను చెప్పినటువంటి గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఎక్కువగా రాజకీయ సంబంధితమైనటువంటి విషయాల్లో సంచారం చేస్తూ ఉంటారో, అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు యోగించడు. అలాగే నవమము, దశమంలో ఉన్నటువంటి సూర్యుడు మాత్రమే యోగిస్తాడు. నవమం అనేటువంటిది మార్చిలో ప్రారంభమవుతుంది. కాబట్టి మార్చి నెల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాతకి ఏప్రిల్, మే, జూన్, జూలై ప్రాంతానికి వచ్చేసరికి, అంటే జూలై ఆగస్టు ప్రాంతానికి వచ్చేసరికి 3వ స్థానంలోకి సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి మళ్ళీ ఆగస్టులో వీరికి యోగ్యంగా ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ప్రాంతానికి తులలో సంచారం చేస్తే అప్పుడు తులారాశిలో సంచారం చేస్తున్న సూర్యుడు కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలనంటే వీరికి 3 నెలలు మాత్రమే ఈ రాజకీయ సంబంధితమైనటువంటి వారికి, అది కూడా మార్చిలో, తర్వాతకి జూలై ప్రాంతంలో, తర్వాతకి మళ్ళీ నవంబర్ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది. ఇది వినా వేరే సమయాల్లో మీరు ఎటువంటి ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నా అది చాలా పెద్ద దెబ్బతీస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే 2, 4, 6, 8, 10, 11 స్థానాలు యోగిస్తాయి. ఇప్పుడు ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి ఈ యొక్క బుధుడు ఒక 2 నెలల పాటు ఈ యొక్క మకరం, కుంభంలో సంచారం చేస్తాడు. 2 నెలల తర్వాతకి, అంటే ఫిబ్రవరి ఆఖరి నుండి ప్రారంభించి మే, జూన్ వరకు ఇక్కడ యోగిస్తాడు. కాబట్టి ఈ యొక్క అష్టమ స్థానం అనేటువంటిది ఖచ్చితంగా యోగిస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దశమ స్థానము, అంటే మళ్ళీ 2 నెలల తర్వాతకి, అంటే ఇప్పుడు మార్చి తర్వాతకి మళ్ళీ 2 నెలలు, అంటే మే, జూన్ ప్రాంతంలో సంచారం చేస్తున్నప్పుడు వ్యాపారస్తులకు బాగుంటుంది. మళ్ళీ తర్వాతకి వీరికి 8వ, 10వ, 11వ, అప్పుడు ఓవరాల్గా చెప్పాలనంటే మార్చి ప్రాంతంలో, తర్వాతకి మే నెలలో, అలాగే ఈ యొక్క
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతాల్లో వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి. ఎందుకంటే బుధుడు రాష్ట్రాధిపతి కనుక ఖచ్చితంగా ఈ ఈ చోట్ల యోగిస్తాడు. మిగిలిన సమయాల్లో ఏమవుతుంది అంటే ఏ గ్రహంతో అయితే సంచారం చేస్తున్నారో ఆ సమయంలో ఆ యొక్క గ్రహం సంబంధించినటువంటి గుణాలతోని, ఎందుకంటే బుధ గ్రహం యొక్క మంత్రమే ఉంటుంది, సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం అని చెప్పి. సో ఇక విశేషంగా మనం చూసుకునేటువంటిది ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా ఉంటే గనక, ఇండస్ట్రియలిస్టులు ఉంటే ఖచ్చితంగా వీరికి ఈ సంవత్సరం యోగించే, ఎందుకంటే దశమ స్థానంలో శని, అలాగే నవమ స్థానంలో రాహు, వీరు మారట్లే, సంవత్సరం అంతా అలాగే ఉంటున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీ పేరుతో కాకుండా ఎవరికైతే గోచారంలో ఒకవేళ వారికి 11వ ఇంట సంచారం చేయడము లేదా 6-3 స్థానాల్లో సంచారం చేసేటువంటి వారికి యోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు రైతుల గురించి, భూమిని నమ్ముకొని ఏవైనా వ్యాపారాలు చేసేటువంటి వాటి గురించి మాట్లాడుకుంటే కూడా ఈ యొక్క మిథున రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే, ఈయన ప్రతి నెలకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కుజుడు అష్టమంలో, నవమంలో, దశమంలో, ఏకాదశంలో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో యోగిస్తాడు. అలాగే ఇక్కడ నుండి మళ్ళీ ప్రారంభించి 6వ స్థానం చేరేంత వరకు కూడా, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో యోగించి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ డిసెంబర్ నాటికి ఇక్కడికి వస్తాడు. అప్పటి వరకు కూడా వీరికి యోగించరు. సో ఓవరాల్గా వీరికి కేవలం 2 నెలలు మాత్రమే భూ సంబంధితమైనటువంటి వ్యాపారం చేసేటువంటి వారికి. రైతుల విషయానికి వస్తే మటుకు 4 నెలల పాటు యోగిస్తాడు. మొదటి జనవరి నుండి మార్చి, ఏప్రిల్ వరకు 1 నెల, తర్వాతకి మళ్ళీ జూన్, జూలై వరకు 1 నెల, తర్వాతకి ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా ముందొచ్చేటువంటిది 1 నెల, తర్వాతకి ఆఖరి 2 నెలలు. ఇవన్నీ కూడా వీరికి విశేషంగా యోగించేవి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, అందరి గురించి తెలుసుకున్నాం. ఇక అందరూ కూడా, అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు, రైతులు కానివ్వండి, అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం, తైలాభిషేకం చేయించుకోండి ఒకటి. రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి. ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి. కుదరకపోతే చూడండి, మీకు వీలైతుంది అని అంటే ఒక్క ఆవు పాల ప్యాకెట్ తీసుకెళ్ళండి. మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు. ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు. రెండవది ఇంకొకటి ఏమిటంటే, ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో, ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు. కాబట్టి సింపుల్, వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం, అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట. కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్టమన్ను, ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు, అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి. మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి. సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు. ఇక ప్రతి రోజు కూడా వీలైతే 27 ప్రదక్షిణాలు చేయాలి. నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అందులో భాగంగా 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. కాబట్టి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి. 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ 21 చేయండి, యాంటీ క్లాక్ వైజ్ ఒక 6 ప్రదక్షిణాలు చేయండి. ఇలా 27 ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు. ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు, భార్య మాటినరు, భార్యాభర్తలు కొట్టుకోవడము, చికాకులు, గొడవలు, డ్రగ్ ఎటీస్ అవ్వడం, మందుకు బానిస అవ్వడం, సిగరెట్కి బానిస అవ్వడం, అసలు ఎంత చెప్పినా వినట్లేదు, మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పని లేదమ్మా. సింపుల్, చండీ హోమం జరుగుతున్న చోట ప్రతి నెల ఒక్కసారి వెళ్ళి చండీ హోమానికి డబ్బులు కట్టండి. ఈ 12 నెలలు కూడా నెలకు 500లేగా. మీరు కంప్లీట్గా చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారన్నా చాలా అద్భుతంగా చేయించుకోండి. ఇలా చేయించుకుంటే 40-50 వేలు అవుతాయి. అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక 500 కూడా కావు. కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి. దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెప్తున్నానండి. 19 బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి వణుకుతున్న వాళ్ళకి ఇవ్వండి.
రోడ్డు పక్కన ఉనుకుతుంటారు కదా, ఒక 19 బ్లాంకెట్స్ ఇవ్వండి. అనాథ పిల్లలకి, బ్లైండ్ స్కూల్స్, బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి. దానివల్ల కూడా శని దోషాలు పోతాయి. ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం. ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి. అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఇరిగిపోతాయి, దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి. ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే. దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు. భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, మనకు సంతాన పాశుపతము, వర పాశుపతం, కన్యా పాశుపతం అని ఉంటుంది. పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది, పిల్లవట్లేదు, పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి. నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా. దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే, నాకున్నది ఒకడే కొడుకయ్యా, నేను చనిపోతే దీపం పెట్టి దిక్కు లేదు, నా ఇంటి ఆడదిక్కు లేదు, కాబట్టి ఇంకా డబ్బు కావాలంటే ఇస్తా, నేను పూజ చేయయ్యా, నా కొడుకు పెళ్లి కావాలంటే. చాలా బాధ అనిపించింది. పిల్లలు కెరీర్ బాగుండాలి, అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని, అమ్మ ఎత్తుంది, పొడవు ఉంది, పొట్టుకుంది, ఇలా ఉందని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు. నేను అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి పెళ్లి చేసుకోమని చెప్పాను, కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా, వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు. వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి. అప్పుడు ఓకే, బాలేదు అమ్మాయి, ఓకే, లేదు బాలేడు అబ్బాయి, ఓకే. అసలు చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో, జాతకాలని కుదరొచ్చేమో, ఆ ప్రకారంగా వెళ్ళండి. తల్లిదండ్రులకు బాధ కలిగించకండి. అమ్మాయిలు ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి, మా అమ్మాయి సంపాదిస్తుందండి, నేను ఇంకా పెళ్లి చేయట్లేదు, ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కాబట్టి బంధువులందరూ మాట్లాడుకుంటారని బాధపడదు. ఇంత దారుణం చెప్పండి. మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి, బాధపడద్దు. సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల, అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి. సంతాన పాశుపతమని, లేదా నవగ్రహ శాంతి పూజలని, లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం. హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి. ఆ అట్టిపండు నవలకుండా మింగాలి. ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పండిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము. జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం 60-70 పేజీల్లో ఇస్తా. ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ₹2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.